నీ అంతరంగంలో ఉన్నది తెలుసుకోవటానికి కొన్నిసార్లు కొన్ని మార్గాల గుండా నడిపిస్తాడు. నిన్నే ప్రేమింతును అనగానే అందరికంటే ముందు ఎత్తుతాం. ప్రేమించదని అధికముగా అనే పాట అనగానే అందరికంటే ముందెత్తుతాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని పోరాటాలు రాగానే మనం దేవుణ్ణి ప్రేమించవలసినంతగా మనం ప్రేమించాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నిజంగా నీ ప్రేమ జెన్యూన్ ప్రేమనా, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా తెలుసుకోవటానికి ప్రతిరోజు నువ్వు పరీక్షింపబడతావు. దట్స్ ఆల్. మార్నింగ్ టిల్ ఈవినింగ్ పరీక్షింపబడతావు. దట్స్ ఆల్. నిద్రపోతూ ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రార్థన చేయమని ప్రేరేపించినప్పుడు నీ ప్రేమ అక్కడ ఫైనలైజ్ అయిపోతుంది. నువ్వు సుఖాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? You will be tested early in the morning. ఆదివారం రాగానే నువ్వు మందిరానికి వస్తున్నావా లేదా? You will be tested. పరీక్షింపబడతావు. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లలో బిజీ 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 మార్తాలు ఎక్కువ అయిపోయినా. We don't have time, we are busy. Now నువ్వెంత బిజీలో ఉన్నా నీ నిజమైన ప్రేమ కన్ఫర్మ్ అయిపోతుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? వర్షం కుమ్మరించబడుతున్నప్పుడు అర్థమైపోతుంది. వాహనం దొరకనప్పుడు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా మన లైఫ్ లో టెస్టింగ్ పీరియడ్స్. దట్స్ ఆల్. ఈ టైంలో నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా లేదా? దట్స్ ఆల్. ఐ టెల్ యూ వన్ థింగ్, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారండి దేవుణ్ణి. అదేమో గ్రేటా? భర్త ప్రేమగా ఉన్నాడు, భార్య ప్రేమగా ఉన్నది, మంచి 4-వీలర్ కారు ఉంది, సొంత ఇల్లున్నాయి, అన్ని మంచుకున్నప్పుడు అందరూ ప్రేమిస్తారండి. అదేం పెద్ద గొప్పతనం కాదు. కానీ ప్రతికూల పరిస్థితులు మన లైఫ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడు ప్రేమించాలి. దట్ ఈస్ ద బ్యూటీ. అక్కడ నువ్వు పరీక్షింపబడుతున్నావు. ఇది సార్వత్రిక సంఘం ఈ అంత్య దినాలలో లోపిస్తుంది. నా 2 చేతులు జోడించి సార్వత్రిక సంఘానికి నేను రిక్వెస్ట్ చేస్తాను, మన స్వార్థం కోసం ప్రభువుని మనం వాడుకోవద్దు. కానీ జెన్యూన్ గా ఆయనని మనం ప్రేమించే అనుభవంలోకి మనం వెళ్దాం. ఏది జరిగినా ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. దట్స్ ఆల్. నువ్వు ఉద్యోగం ఇవ్వకపో ఐ లవ్ యు. నా వివాహం జరిగినా జరగకపోయినా స్టిల్ ఐ లవ్ యు. నాకు గర్భఫలం వచ్చినా రాకపోయినా ఐ లవ్ యు. నా అప్పులు తీరినా తీరకపోయినా ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు. ఎప్పుడు వస్తుంది ఆ గ్లోరీ సంఘాలపై? ఎప్పుడు వస్తుంది ఆ బ్యూటీ క్రైస్తవత్వంపై? ఎవ్వరు లైన్ కట్టినా కోర్టు కేసులు అంటారు, అప్పులు తీరాలంటారు, ఇదే రిక్వెస్ట్. కానీ ఏ ఒక్క సింగిల్ పర్సన్ యేసయ్యని నేను ఎక్కువగా ప్రేమించినట్టు నా గురించి ప్రార్థన చేయండి అని ఒక్క వ్యక్తి అన్నాడు. ఎంత దుఃఖకరం చూడండి. మా పిల్లలు అంటారు, మా పిల్లల చదువులు అంటారు, మా ఇది అంటారు, అదంటారు, ఇదే ప్రేయర్ రిక్వెస్ట్. కానీ ఒక్క వ్యక్తి, సింగిల్ వ్యక్తి, వేల ప్రజలకు నేను ప్రార్థన చేస్తాను. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ నేను యేసయ్యని ఎక్కువగా ప్రేమించేటట్టు నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. వా నో. కానీ దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడంటే ఆయనని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నేనున్న స్థితిలోనే
సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కుడి చేయి పైకి ఎత్తుదాం, ఎడమ చేయి మన చేయి పై పట్టుకుందాం. నేను వాక్యం చెప్పిన, పాట పాడిన అది ప్రసంగమే. మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటనే పిలుచు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటనే పిలుచు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుటనే పిలుచు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటనే పిలుచు. హల్లెలూయా. అందుకని ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును పరిశోధించెను. వా, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును చూడండి, అక్కడ స్పెసిఫిక్ గా హోలీ స్పిరిట్ నీవు ప్రేమించు అని అక్కడ మెన్షన్ చేస్తున్నాడా. ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. చాలు. ఎంత హార్డ్ టైం చూడండి అబ్రహాంకి. కొన్ని సంవత్సరాల నుంచి ఆశతో వేచి ఉండి అద్భుతమైన రీతిలో దేవుడి ఇస్సాకుతో బ్లెస్ చేసినాడు. అబ్రహాము నా స్నేహితుడు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఆదికాండం 18-17 అంటాడు, నేను అబ్రహాంకి ఏమైనా చెప్పకుండా ఉంటున్నా నేను అంటాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. రోజు ఆ మస్తకి వృక్షం దగ్గర అబ్రహాము దేవుణ్ణి కలుసుకుంటూ ఉండేవాడు. కానీ ఒకనొక టైంలో దేవునికి అబ్రహాముకు మధ్యలో ఇస్సాకు వచ్చేసినాడు. బా, ఇస్సాకుతో మంచి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, ఆనందిస్తున్నాడు అబ్రహాం. సడన్ గా దేవుడు ఒక పరీక్ష. ఏంటిదంటే, నీవు ప్రేమించు ఇస్సాకుని. వావ్, స్పెసిఫిక్ అక్కడ మెన్షన్ చేస్తున్నాడు, నీవు ప్రేమించండి. నీవు
ప్రేమించు ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు. బా, అబ్రహాము ఆ పరీక్షలో 100కి 100% పాస్ అయినాడు. చప్పట్లు కొడదాం. ఇస్సాకునిచ్చేటప్పుడు ఎంత సంతోషంగా తీసుకున్నాడో, మరలా ఆ దేవునికి ఇస్సాకునిచ్చేటప్పుడు అంత సంతోషంగా రెడీ అయినాడు. ఎక్కడ కూడా సనగలేదు, గునగలేదు. రెండవది, ఇది దేవుని స్వరమా సాతాను స్వరమా అని కూడా సందేహించలే. దేవుడు ఇచ్చేవాడే గాని తీసుకునేవాడా అని సందేహించలే. ఇమ్మీడియట్ గా రెడీ అయినాడు అంతే. కారణం ఏంటిదో తెలుసా? ప్రతిరోజు దేవుని స్వరం ఎట్లుంటుందో అబ్రహాముకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి పర్ఫెక్ట్, ఇది దేవుని స్వరమే. ఇచ్చిండు, మరలా అడుగుతున్నాడు, ఇచ్చేద్దా. అది చాలా టెస్టింగ్ పీరియడ్ మన లైఫ్లో. ఈరోజు ఆ ఇస్సాకు ఎవరో కాదు, కొన్నిసార్లు ఆ ఇస్సాకే నీ భర్త కావచ్చు, ఆ ఇస్సాకు నీ భార్యనే కావచ్చు, ఆ ఇస్సాకు నీ పిల్లలే కావచ్చు, ఆ ఇస్సాకు నీ ఉద్యోగమే కావచ్చు, ఆ ఇస్సాకు నిన్ను సుఖములోనికి నడిపించే కొన్ని అనుభవాలు కావచ్చు.